సుప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉందని గ్రహిస్తున్న మనం ఏం చేయాలంటే ఈ ప్రవచన గ్రంథాన్ని, ఈ ప్రవచన వాక్యాలను చదవాలంట, వినాలంట, గైకొనాలంట. దేవుని వాక్యాన్ని వినేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి నీకు టైం ఉందా? దేవుని వాక్యం వినడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా? దేవుని వాక్యం వినడానికి నీలో ఆసక్తి ఉందా? ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెవిగలవాడికి మాత్రమే వినపడుతుందంట. ఏ చెవది? దేవుని మాటలు వినాలనే ఆసక్తి ఉన్న చెవులకే వినపడుతుంది. సువార్త ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ ప్రకటించబడుతుంది ప్రపంచంలో. కానీ అందరికీ చెవులు ఉన్నాయి కానీ అందరూ వినడం లేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ లిస్నింగ్. అండ్ అమంగ్ దోస్ హూ హ్యావ్ లిసన్ టు ద గాస్పుల్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. కొంతమంది స్పందిస్తున్నారు, ఎందుకంటే కొంతమందికి వినే చెవులు లేవు.